హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుధాస్ కిచెన్ ఫీస్ట్ అండి. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన పానకం, వడపప్పు అండ్ సలివిడి పిండి చేస్తున్నానండి. ఒక్కొక్కటిగా ఎలా చేయాలో తయారీ విధానం చూపిస్తాను. రండి రండి వచ్చేయండి. ఫస్ట్ నేను పానకం చేస్తున్నానండి. పానకానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: బెల్లం తురుము, తులసాకు, రాతుప్పు, సొంటి, మిరియాలు. పానకం తయారీ విధానం చూపిస్తాను రండి. ఫస్ట్ కొంచెం బెల్లం తురుము తీసుకొని వేయండి. తరువాత చల్లగా ఉండే వాటర్ని వేయండి. తరువాత సొంటిని ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకొని కొద్దిగా సొంటి పొడిని వేయండి. తరువాత మిరియాలను కూడా దంచి పెట్టుకొని మిరియాల పొడిని వేయండి. తరువాత రాతి ఉప్పును కొంచెం అంటే కొంచెం వేయండి. 1 స్పూన్ తీసుకొని బాగా కలపండి. బెల్లం తురుము సరిపోకపోతే ఇంకొద్దిగా బెల్లం తురుము వేసుకొని బాగా కలుపుకోండి. తరువాత అందులోకి తులసాకు వేసుకోండి. అంతే, స్వామివారికి ఎంతో ఇష్టమైన పానకం రెడీ. ఇప్పుడు వడపప్పు చేస్తున్నానండి. వడపప్పుకి ఒక బౌల్ నిండా పెసరపప్పు తీసుకొని 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నానండి. మీరు స్వామివారికి ఏ బౌల్లో అయితే నైవేద్యం పెట్టాలనుకుంటున్నారో ఆ బౌల్లోకి పెసరపప్పును వేసుకోండి. పెసరపప్పు వేసుకున్నాక ఒక్క బెల్లం ముక్కను పెట్టుకోండి ఇలా. తరువాత తులసాకును పెట్టుకోండి. అంతే, వడపప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు చలివిడి పిండి చేస్తున్నానండి. దానికి 1 కప్పు బెల్లం తురుము తీసుకున్నాను. 1 కప్పు బెల్లం తురుముకి 2 కప్పుల బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఈ బియ్యం పిండిని 3 అవర్స్ ముందు బియ్యం నానేసి పిండిని కొట్టు పెట్టుకోవాలండి. ఇలా తయారీ విధానం చూపిస్తాను రండి. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని బెల్లంని వేయాలండి. 1 కప్పు బెల్లంని వేస్తున్నాను. బెల్లం వేసిన తర్వాత కొంచెం అంటే కొంచెం వాటర్ వేయాలి. దాన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలపాలి. బెల్లం బాగా కరగబెట్టుకుండేయాలి. బెల్లం మాడంటకుండా ఇలా తిప్పుతూ ఉండాలి. కొంచెం తీగ పాకం వచ్చేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. చూడండి, బెల్లం బాగా కరిగిపోయింది. పాకు కూడా కొంచెం లేతగా వచ్చింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇంకొక కప్పు కూడా వేసుకుంటున్నాను. మీరు కన్సిస్టెన్సీ చూసుకొని పిండిని వేసుకుంటూ ఇలా కలుపుకోండి. మీకు 2 కప్పులు వేసినా కూడా ఇంకా కొంచెం ఇది బ్యాటర్ ఇంకా లూజ్గా ఉంది అనుకున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ పిండిని కూడా వేసుకోండి. చూడండి, ఇలా కలుపుతూ ఉండగా చేసుకోండి. ఒక 2 మినిట్స్ వదిలేయండి. ఇలాగే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండ చుట్టుకుందాం. చూడండి, ఇప్పుడు కన్సిస్టెన్సీ మనం ముట్టుకునే విధంగా ఉంది. ఇప్పుడు నెయ్యి ఇలా చేతికి తీసుకొని బాగా ఉండగా చుట్టుకోండి. అంతేనండి, ఇప్పుడు సర్వ్ చేసుకుండేస్తే అయిపోయినట్టేనండి. చూడండి, చలివిడి పిండిని ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకుండేసాను. ఇప్పుడు 2 జీడిపప్పులు అలా పెట్టి స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసాకిని
ఇలా పెట్టేసామంటే అంతేనండి, చలివిడి పిండి రెడీ అయిపోయింది. చూడండి, స్వామివారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు రెడీ అయిపోయాయి. వడపప్పు, చలివిడి పిండి, పానకం, ఈ 3 నైవేద్యాలు స్వామివారికి చాలా ఇష్టమండి. మీరు కూడా ఈ విధంగా నైవేద్యాలను చేసి స్వామివారికి సమర్పించండి. మీరు మీ కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా శ్రీరామనవమిని జరుపుకోవాలని కోరుకుంటున్నానండి. మరొక్కసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.